షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం, డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు పిల్లరా, ఒక వాక్య భాగాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. తెలిసిన వాక్య భాగమే. ఎవని మనస్సు నీ మీద అనుకునునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఇక్కడ మనస్సు, ఆనుకొనుట, పూర్ణశాంతి, ఈ పదాలు మనకు కనబడుతూ ఉన్నాయి పిల్లరా. అంటే ఎవరు దేవుని మీద ఆనుకుంటారు, ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వారికి ప్రశాంతత. అంటే రెస్ట్ లేకపోతే పీస్ఫుల్నెస్ అనేటువంటిది అవసరం అనుకున్నాలంటే విషయమే మన బేస్ ఎక్కడుంది, మన ఫౌండేషన్ ఎక్కడ, 24/7 మన యావగేషన్ ఏమిటి, దేని గురించి మనం ఆలోచిస్తున్నాం, మన లైఫ్ ఏదో ఏదో అచీవ్ చేయాలని దేని గురించి ఓబలాట పడుతుంది, తారాట పడుతుంది, దాని మీద బేస్ అయి ఉంటుంది. కొందరు రకరకాల వాటి మీద ఆనుకుని ఆధారపడి ఉండొచ్చు కానివ్వండి, మనము మనఃపూర్వకంగా దేవునిపై ఆనుకోవాలి. ఈ మనసు పరిపరి విధాలు ప్రయాణం చేస్తుందని చాలాసార్లు మనం వింటూ ఉంటాం. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అని కూడా చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనసు కుదురుండదు. అందుకే ప్రభు కూడా చెప్తాడు, మారు మనస్సు పొందండి అని చెప్తాడు ఆయన. మారు మనస్సు పొందండి అంటే మనస్సు మారి నూతనం అవ్వాలి, రూపాంతరం చెందాలి. అంటే మనస్సులో పూర్వం ఉన్నటువంటి ఆ దుష్ట భ్రష్ట తలంపులు ఉండకూడదు, అవి పూర్తిగా పోవాలి. సో మనస్పూర్వకంగా దేవుని మీద ఆనుకోవాలి. అంటే నీ మనస్సు దేవుని మనస్సు మాదిరి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు యేసునుకున్న మనస్సు ఏమిటి? తగ్గింపు జీవితం. పరమును విడిచాడు, భూమి మీదకి వచ్చాడు, తాను ప్రాణత్యాగం చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. సో నీ మనస్సు ఆయనపై అనుకోవాలి. ప్రభువా, నేను నీలాగానే ఆలోచిస్తాను, నశించిపోతున్న లోకం గురించి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నేను నా మనసుతో అది ఆలోచిస్తాను. ఈ మనస్సు దేవునిపై ఆనుకోవాలి. రెండు ఒకటి అవుతుంది అప్పుడు. చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్ స్నేహం చేయాలంటే వారి యొక్క అభిప్రాయాలు కలవాలి. వారి వయసులు కలిస్తే కుదరదు. వారి రంగులు, వాళ్ళ జాతి, వాళ్ళ కులం ఇవి కలవడం కాదు విషయం పిల్లలు. వారి అభిప్రాయాలు కలవాలి. లేదంటే మనోభావాలు దెబ్బతింటాయి అంటారు కదా. మన మనస్సు దేవునిపై ఆనుకోవాలి, ఆయన మీద ఆధారపడిపోవాలి. ఎవరి మనస్సు ఆనుకుంటుందో వారికి పూర్ణ శాంతి. సగం శాంతి కాదు, పరిపూర్ణ ప్రశాంతత. ఎందుకు అంటే ఎలయనగా వారు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. నమ్మకపోతే ప్రయాణం చేయగలమా? అసలు నాకు గ్యారంటీ అనేది లేకపోతే వస్తువు కొనగలనా అన్నట్లు, నమ్మకపోతే నేను ఎలా ఫాలో అవుతాను? ఏ విధంగా నేను అతన్ని నమ్మి నేను వెంబడించగలుగుతాను పిల్లరా? సో మన విశ్వాసాన్ని బట్టి విజయాలు ఉంటాయి మనకి. అయితే ఈ విశ్వాసం ఒకటే చాలదు, విధేయత. అదే మన మనస్సు తగ్గింపు. తల్లడిల్లిపోయాడు ఆయన మనస్సుతో. నశించిపోతున్న లోకాన్ని చూసి తట్టుకోలేకపోయాడు ఆయన. యెరూషలేము దేవాలయం దగ్గర జరగాల్సిన పరిశుద్ధ కార్యాల బదులు వ్యాపారాలు జరుగుతుంటే తట్టుకోలేకపోయాడు. ఆ మనసు అలాంటిది. నీ కుటుంబస్తులు నశించిపోతుంటే తట్టుకుంటుందా నీ మనసు? నీ ఫ్రెండ్స్ పాడైపోతుంటే నీ మనసు తట్టుకోగలుగుతుందా? లోకానుసారంగా చెప్తారు, ఎటో వెళ్ళిపోయింది మనసు, నా మనసు నీకు తెలుసు, నా మనసు అంతా నువ్వే, నీ మనసు నాకు తెలుసు, ఏమీ పదాలు చెప్తూ ఉంటారు. నీ మనసు దేవునికి తెలుసు. మరి ఆయన మనస్సు ఏం కోరుకుంటుందో నువ్వు ఆలోచించావా? దేవునిపై నువ్వు ఆనుకో. దేవునిపై ఆనుకుంటే ఖచ్చితంగా విశ్రాంతినిస్తాడు, ప్రశాంతత ఇస్తాడు, సంతోషంగా జీవిస్తావు. అటువంటి పరిపూర్ణమైనటువంటి బ్లెస్సింగ్స్ నీకు ఇస్తాడు దేవుడు. విశ్వసించువాడు కలవరపడ్డాడు. ప్రభు నమ్మి వెంబడించవచ్చు. సంతోషం, సంతృప్తి, సమాధానం నీ సొంతం చేస్తాడు దేవుడు. వాళ్ళు వెళ్ళిచ్చినట్టుగా సగం శాంతి వాడు పూర్ణ శాంతితో నిన్ను కాపాడుతాడు. విశ్వాసమునకు బీట్లు వారనివ్వద్దు, విశ్వాసానికి పక్షవాతం రానివ్వద్దు. పరిపూర్ణ విశ్వాసం ఉంచు. పూర్ణ శాంతితో నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి ప్రశాంతమైనటువంటి జీవితంతో,
ప్రభుని ప్రస్తుతిస్తూ పరలోక రాజ్య వారసులుగా, పరలోక రాజ్య పౌరులుగా జీవించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. My Heavenly Father, our sovereign God, you are the King of Kings, you are the Lord of Lords, my Father. మా మనస్సులో ఎరిగిన దేవుడు నాయన, మనసు ఎరిగిన దేవుడు తండ్రి. పరిపూర్ణ ప్రశాంతతనిచ్చేది మీరే. మీ ప్రెసెన్స్ మాతో ఉంచి తండ్రి ప్రభువా, మీరిచ్చే శాంతి కొరకు మేము ఎదురు చూస్తున్నాం. లోక శాంతులు కాదు నాయన, మీరిచ్చే శాంతి సుస్థిరమైంది కాబట్టి అటువంటి ప్రశాంతత మాకు అనుగ్రహించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అన్న.